చిన్నారులు తప్పిపోవటాన్ని అంటే మిస్సింగ్ అవటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. 2011లో తమిళనాడుకి చెందినటువంటి గణేష్ అనే ఆయన యొక్క కుమార్తె కనపడకుండా పోయిన సందర్భంగా ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మిస్సింగ్గా రిజిస్టర్ అయినటువంటి కేసుని కొంతకాలం తర్వాత పోలీసు వారు విచారించాం, ఆవిడ్ని కనిపెట్టలేకపోయామని చెప్పి అన్డిటెక్టబుల్ కింద ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఆయన దానికి అంగీకరించకుండా ఖచ్చితంగా దర్యాప్తు ఇంకా జరపాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు వారిని ఆశ్రయించడం, సరే ధర్మిల అక్కడ పిటిషన్ ఎలో కాకపోవడంతో సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు వారు ఈ విధంగా మిస్సింగ్ కేసులుగా నమోదు చేసి వారు దొరకలేదు అనేది కాకుండా దాన్ని ఖచ్చితంగా అన్నింటినీ కిడ్నాప్ కేసుగా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అది కీలకమైనటువంటి ఆదేశాలు అన్నమాట. ఇది మిస్సింగ్ కాకుండా కిడ్నాప్ కేసు కింద నమోదు చేయాలనేటువంటి ఆదేశాలని ఇవ్వటం జరిగింది. ఆ కేసు యొక్క విచారణ సందర్భంగా ఒక ఆందోళనను కూడా వెలుపుచ్చడం జరిగింది సుప్రీంకోర్టు వారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ దేశంలో 2026 సంవత్సరం ఇప్పటికీ సుమారుగా 47,000 మంది చిన్నారులు మిస్ అయినట్టుగా కేసులు రిజిస్టర్ కావటాన్ని, సరే దానిలో కొంతమందిని రికవరీ చేయటం, కొంతమందిని తీసుకురావడం జరిగినప్పటికీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడవలసినటువంటి బాధ్యతను కూడా చెప్పటం జరిగింది. వెంటనే దానికి సంబంధించి ఇప్పటికే ఈ ట్రాఫికింగ్ కానీ లేదంటే దీనికి సంబంధించి మిస్సింగ్లకు సంబంధించిన వాటికి సంబంధించేటువంటి సంస్థలు కానీ, ఈ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ వీటన్నిటిని కూడా తక్షణం స్పందించవలసినటువంటి అవసరాన్ని కూడా తెలియచెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం, అందరూ కూడా డేటాబేస్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం, ఈ విధంగా కొన్ని డైరెక్షన్స్ను కూడా సుప్రీంకోర్టు వారు తెలియచెప్పడం జరిగింది. ఎందుకంటే దానిని చాలా కోణాల్లో చూడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెలువచ్చడం జరిగింది. కాబట్టి దేశంలో చిన్నారుల యొక్క అదృశ్యం, ఆ మిస్సింగ్ అనేది చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి అంశంగా, దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి స్పష్టమైనటువంటి సూచనను కూడా చేయటం జరిగింది.